హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అయితే మీకు ముందుగానే వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన గార్డెన్లో ఉన్న న్యూ వెరైటీ బ్రింజాలండి. ఇవైతే ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో పెట్టాను, చూసారా? చిన్న గుమ్మడికాయలాగా అయితే ఉంటాయండి. ఎప్పుడు 1-2 వచ్చాయి, ఈసారి అయితే కొన్ని ఎక్కువగానే వచ్చాయండి. ఇప్పుడైతే ఈ బ్రింజాల్ని హార్వెస్ట్ చేసుకున్నాం. వాటితో పాటు రౌండ్ కలర్ పర్పుల్ కలర్ బ్రింజాలు కూడా కొన్ని ఉన్నాయండి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. చూసారా, ఇవైతే రిబ్బుడు బ్రింజాలండి. చిన్న గుమ్మడికాయలాగా అయితే ఉంటుంది వీటి షేపు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను ఆల్రెడీ కర్రీ చేశాను, చాలా బాగుంది. కొన్నిటినైతే సీడ్స్ కోసం వదిలేశానండి. ఇక ఈ మొక్కలు కాకుండా ఇంకా వేరే మొక్కలు ఉన్నాయి, వాటినైతే సీడ్స్కి వదిలేశాను. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసే మొక్కలు మాత్రమే మీకు చూపిస్తున్నాను. చిన్నగా ఉన్నాయి మాత్రం వదిలేస్తున్నానండి. అవి నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి కదా, అందుకని చెప్పి చిన్నగా ఉన్నాయి వదిలేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి, ఇది చిన్నగా ఉంది కానీ దీనికి పుచ్చు వచ్చిందండి. దీని లోపల ఎలా ఉందో కట్ చేసి చూద్దాము ఒకసారి. చూసారా, లోపలైతే పుచ్చిపోయింది. ఇలాంటివి మనకి కర్రీ చేసుకోవడానికి పనికిరావండి, అందుకని చెప్పి ఇక దీన్ని అయితే తీసేశాను. ఇక్కడైతే పర్పుల్ కలర్ బ్రింజాలండి. చూసారా, ఎంత మంచి కలర్ షైన్ అవుతూ ఉంది ఈ బ్రింజాల్ అయితే. ఇంకా ఈ పక్కనే చూడండి, ఇదైతే లైట్ పర్పుల్ కలర్ అండి. వైట్ ఉంది, లైట్గా పర్పుల్ కలర్ ఉంది. ఇదొక వెరైటీ బ్రింజాల్ అండి. అసలు ఒక్కొక్క వంకాయ చూడండి ఎంత సైజ్ అయితే ఉన్నాయో. ఇంకొక చిన్నది ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేశాను. ఇక్కడ కూడా ఒక రౌండ్ కలర్ బ్రింజాల్ ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజైతే మన టెర్రస్ గార్డెన్లో ఇన్ని బ్రింజాలు అయితే హార్వెస్ట్ చేశానండి. ఇంకా మన పెరటి గార్డెన్లో కూడా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే దోసకాయలు హార్వెస్ట్ అండి. దోసకాయ చూసారా అసలు ఎంత మంచి సైజు వచ్చిందో. ఇదే క్రీపర్ నుంచి ప్రతి హార్వెస్ట్ అయితే చూపిస్తున్నానండి. చాలా మంచి సైజు అయితే వచ్చింది. ఇప్పుడు కూడా ఒక 4-5 దోసకాయలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు క్రీపర్ అయితే ఎండిపోతుందండి. ఇక నెక్స్ట్ టైం హార్వెస్ట్కి వస్తాయో లేదో తెలీదు. ఇప్పటికైతే ఒక 4 కాయలు ఉన్నాయని చెప్పాను కదా. ఇది చూసారా అసలు ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. ఇక వాటిని కూడా ఉంచితే ఇంతే కలర్ వస్తాయండి. ఈ రోజుకైతే ఇన్ని దోసకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇక మన గార్డెన్లో మన డ్రాగన్ ప్లాంట్ అయితే ఉంది కదండి, అక్కడైతే కొన్ని వెజిటేబుల్స్ దాక్కొని ఉంటాయండి. అవేంటనుకుంటున్నారా, మన గ్రీన్ నేతి బీర అండి. గ్రీన్ నేతి బీర అంతకుముందు ఒక ప్లాంట్ అయితే ఉండేదండి. ఆ క్రీపర్ అయితే ఎండిపోయింది. ఇంకా నేను మళ్ళీ సీడ్స్ అయితే నాటలేదండి. ఇది డ్రాగన్ ప్లాంట్ ఉన్న కుండీ కదండి, అందుకని చెప్పి నాటలేదు. మళ్ళీ ఇంకో క్రీపర్ అయితే వచ్చిందండి. ఇది ఎలా వచ్చిందో అదే మొక్కకి మళ్ళీ చిగురించి క్రీపర్స్ అయితే వచ్చాయి. చూసారా, ఇక్కడైతే 2 నేతి బీరకాయలు అయితే ఉన్నాయి. అసలు షేప్ చూసారా ఎలా ఉందో, వంకలు తిరిగిపోయి ఉన్నాయి. ఇంకా పందిర మీద కూడా కొన్ని బీరకాయలు ఉన్నాయండి. ఇవి కూడా గ్రీన్ నేతి బీరేనండి. ఇవి షార్ట్ వెరైటీ. ఇంకా వెనక కూడా ఒకటి ఉంది, చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవైతే షార్ట్ వెరైటీ అండి. ఇకపై నేను హార్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడల్లా ఒక చిన్న స్టూల్ కూడా తెచ్చుకుంటున్నానండి. ఎందుకంటే పందిరి మీద ఉన్నవి నాకైతే అందట్లేదు. ఇప్పుడు స్టూల్ ఎక్కి ఈ బీరకాయనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదైతే వైట్ నేతి బీరకాయ అండి. ఇప్పటికైతే ఇన్ని బీరకాయలు హార్వెస్ట్ చేశాను కదా. ఇక్కడైతే ఒక నార్మల్ బీర, చిట్టి బీర అండి. ఇవి అయితే 2 ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ సీడ్స్ కోసం వదిలేశానండి. ఈ పక్కనే ఒకటి ఉంది, చూసారా. ఇవి 2 బీరకాయలు హార్వెస్ట్ చేశాను. చూసారు కదా, ఈరోజైతే మనకి కర్రీకి అయితే సరిపోయే అన్ని బీరకాయలు అయితే వచ్చేసాయండి. ఇదైతే వైట్ నేతి బీరకాయ. ఇక ఎప్పటిలాగే మన లాంగ్ బీన్స్ అండి. చూసారా, చిన్న పాముల్లాగా పందిరి నిండా ఉంటాయండి. అసలు ఏ వెజిటేబుల్స్ ఉన్నా లేకున్నా ఈ లాంగ్ బీన్స్ మాత్రం అసలు 2 డేస్కైనా హార్వెస్ట్ స్టార్ట్ చేసామంటే మళ్ళీ లాంగ్ బీన్స్ కనిపిస్తాయండి. అంత ఫాస్ట్గా వస్తాయి. పందిరి నిండా ఎప్పుడూ ఉంటాయండి.
ఇప్పుడైతే ఈ లాంగ్ బీన్స్ని కూడా మనం హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. కానీ కొంచెం టైం పడుతుందండి. ఇది పందిరి మీద అంతా వెతికి వెతికి ఎక్కడ ఆకుల మధ్యలో కనిపించవండి. ఒక్కోసారి అన్నీ వెతికి కొయ్యాల్సి వస్తుంది. చూసారా, ఈ రోజుకైతే ఇన్ని లాంగ్ బీన్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడైతే ఒక వైట్ బెండకాయ అండి. ఈ బెండకాయను కూడా హార్వెస్ట్ చేసుకుందాం. మన గార్డెన్లో వైట్ బెండకాయలు కూడా ఉన్నాయి, చూసారు కదా. నా దగ్గర ఎన్ని రకాల బెండకాయలు ఉన్నాయో నా వీడియోస్ ఫాలో అయ్యే అందరికీ తెలుసు. ఇక్కడ ఒక గ్రీన్ బెండకాయ ఉంటే అది కూడా హార్వెస్ట్ చేశాను. చిక్కుడుగాయ పూత అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూసారు కదా, చిక్కుడుగాయలు కూడా నెక్స్ట్ హార్వెస్ట్లో ఉండవచ్చేమో. ఇంకా ఇప్పటికైతే 2 వైట్ బెండ, ఒక గ్రీన్ బెండ అయితే హార్వెస్ట్ చేశాను. ఇక నేను పోయినసారి హార్వెస్ట్లో అయితే చెప్పాను కదండి, మనం బ్లాక్ మిర్చి ఇక నెక్స్ట్ హార్వెస్ట్లో ఉండకపోవచ్చేమో అని. చూడండి, అదేం లేదండి, మళ్ళీ వచ్చేసాయి చెట్టు నిండా. చూసారా ఎంత మంచిగా కనపడుతున్నాయో బ్లాక్గా. కొన్ని కర్రీలోకి సరిపోయాయి ఉన్నాయి, కొన్ని అయితే సీడ్స్ కోసం వదిలేసానండి. అవి కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తాను. ఈ సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. బ్లాక్ మిర్చి చాలా చిన్నగా ఉన్నా కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి. చట్నీ మేమైతే చట్నీలో వేసుకుంటున్నాము, చాలా బాగుంటుందండి చట్నీ కూడా. ఇంకా ఇవన్నీ ఎతికి కోసానండి. చూసారా, కొన్ని పండినవి ఉన్నాయి, కొన్ని అయితే పచ్చివి అయితే ఉన్నాయి. ఈరోజు అయితే బ్లాక్ మిర్చి ఇన్ని హార్వెస్ట్ చేశాను. ఇక మనం పెరటి గార్డెన్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే పెరటి గార్డెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్లో పుచ్చకాయ అయితే ఒకటి ఉంది, చాలా చిన్న సైజ్ అయితే వచ్చిందండి. ఇక పండిందేమోనని హార్వెస్ట్ అయితే చేసేసాను. ఇంకా ఇక్కడైతే కొన్ని రౌండ్ బ్రింజాలు అయితే ఉన్నాయండి. ప్రతిదీ ఒక్కొక్కటి హార్వెస్ట్ చేయడం చూపించాలంటే ఇక మీరు చూస్తారో లేదో అని చెప్పి వీడియోని కొంచెం ఫాస్ట్ పెడుతూ మధ్య మధ్యలో వీడియో ఆపేసుకుంటూ కొన్ని బ్రింజాలు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయితే మీరు చూడలేరు, బోర్గా ఫీల్ అవుతారేమో అని చెప్పి అలా పెడుతున్నాను. చూసారా, పెరటి గార్డెన్లో అయితే ఇన్ని బ్రింజాలు అయితే హార్వెస్ట్ చేశాను. ఈరోజు అయితే బ్రింజాలు చాలా వచ్చాయండి. ఇక మన ఎప్పట్లాగే మన గోరుచిక్కుళ్ళండి, ఎవర్ గ్రీన్ అనే చెప్పాలండి. అసలు ఎప్పుడు కూడా లాంగ్ బీన్స్ ఒకటి, గోరుచిక్కుళ్ళు ఒకటి ఎప్పుడు ఉంటాయండి. పాపం ఇవైతే నాకు బోల్డ్ అన్ని కాయలు వస్తున్నాయి, కానీ వీటిని మాత్రం నేను పట్టించుకోవట్లేదండి. పట్టించుకోకపోయినా కూడా చూడండి అసలు ఎలా వచ్చాయో. ఒక 2 days ముందేనండి ఇంటికైతే బంధువులు వచ్చారు. ఆర్గానిక్గా పండించిన వెజిటేబుల్స్ చాలా టేస్టీగా ఉంటాయంట అని చెప్తుంటే ఒకసారి తీసుకెళ్ళి తిని చూడండి, చాలా బాగుంటాయండి అని చెప్పి తెలంగాణ సైడ్ నుంచి వచ్చారు. వాళ్ళకైతే హార్వెస్ట్ చేసి ఇచ్చానండి. అసలు మీరు నమ్ముతారో నమ్మరోనండి, 2 days అవుతుంది. అసలు మళ్ళీ ఇన్ని చిక్కుడుకాయలు వస్తాయని నేను అనుకోలేదు. ఇంకా చూసారా, మనం వాటిని నాటి కొంచెం ఎరువులు ఇచ్చి నీళ్లు పోస్తే వాటిని మనం పట్టించుకోకపోయినా మనకు మాత్రం డైలీ వెజిటేబుల్స్ని అయితే వేస్తున్నాయండి. కానీ వీటిని కొంచెం జాగ్రత్త చేయాలండి. కొంచెం చేయాలి అనుకుంటున్నాను, కానీ టైం కుదరట్లేదండి. వీటిని అన్నిటిని సరిచేసి మళ్ళీ వీడియోలో పెడతాను చూడండి ఈసారి. ఇప్పటికైతే ఈ గోరుచిక్కుల్ని మనం ఫాస్ట్గా అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. అసలు మరి గిన్నె నిండైనా వస్తాయో లేదో కూడా తెలియదండి. ఎందుకంటే చెప్పాను కదా, 2 days ముందే చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేశానండి. చిక్కుడుకాయలు, గోంగూర అండి, ఈ 2 హార్వెస్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్ళారు. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి హార్వెస్ట్ చేసి ఇచ్చాను. ఇంకా ఇప్పటికైతే ఇన్ని చిక్కుడుకాయలు వచ్చాయి. ఇవన్నీ ఎతికి హార్వెస్ట్ చేస్తానండి, హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. గిన్నె అసలు నిండిద్దో లేదో అనుకున్నాను, బోల్డ్ అని చిక్కుడుకాయలు అయితే వచ్చేసాయండి. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు 2 daysకి మళ్ళీ ఇన్ని చిక్కుడుకాయలు వస్తాయని నేను అస్సలు అనుకోలేదండి. అసలు ఒక్కొక్క మొక్క అయితే ఇరిగిపోయాయి కూడా, ఇరిగిపోయినా కానీ అసలు ఆ బోల్డ్ అని కాయలు వచ్చాయండి. ఇక మన గార్డెన్లో ఎప్పుడు వేరుశనగలు నాటినా, ఇంకా మొక్కలు కొత్తగా ఏమన్నా నాటానంటే మాత్రం అసలు వాటిని బతకనివ్వండి. ఈ పందికొక్కు ఇది ఎలా చచ్చిపోయిందో కానీ చచ్చిపోయింది. ఇక కొన్ని బెండకాయలు కూడా ఉంటే హార్వెస్ట్ అయితే చేసేసాను. ఇక ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన బీరకాయలు, నార్మల్ బీరకాయలు ఒక 2 ఉన్నాయండి. ఇక వాటితో పాటు బ్లాక్ మిర్చి అండి, కొన్ని సీడ్స్ కోసం వదిలేశాను కదా, అవి కూడా హార్వెస్ట్ చేశాను. ఇక బ్రింజాలండి, చూసారా ఈసారి అయితే కొంచెం ఎక్కువగానే వచ్చాయండి. ఇవైతే రిబ్బుడు బ్రింజాలు.
ఇంకా ఇదైతే ఎల్లో పుచ్చకాయ అండి. దీన్ని కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఇవైతే లాంగ్ బీన్స్. ఇక బెండకాయలు అయితే చూసారా, ఒక వైట్ బెండ, గ్రీన్ బెండ, రెడ్ బెండ, ఇంకోటి స్టార్ బెండ అండి. ఇక కొన్ని దోసకాయలు, ఇక మన గోరుచిక్కుళ్ళండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ ఎన్ని వచ్చాయో. ప్రతిసారి మన టేబుల్ అయితే నిండిపోవాల్సిందేనండి. ఇప్పుడైతే ఇవైతే పగడబంతి ఫ్లవర్స్ అండి. నా దగ్గర ఒక 4 వెరైటీస్ అయితే ఉన్నాయి కలర్స్. ఇదైతే నిండు పింక్ అండి, ఇంకో కలర్ వచ్చి బేబీ పింక్ అండి, ఇదైతే రెడ్ అండి, ఇంకా వైట్. ఇలా 4 రకాల కలర్స్ అయితే ఉన్నాయండి. ఈ సీడ్స్ కావాలంటే కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా, అందుకని కొంచెం టైం అయితే పడుతుంది. ఇక గార్డెన్లో కోసుకొచ్చిన పుచ్చకాయ అండి, చాలా చిన్నగా ఉంది, కింద పడి పగిలిందండి. దీని లోపల మాత్రం రెడ్ కలరే ఉంది. నేను ఎల్లో ఉంటుందేమో అనుకున్నాను. ఇక ఇంత చిన్న పుచ్చకాయని నేను ఎప్పుడు చూడలేదు. ఇక ఇప్పుడు మన గార్డెన్లోనే చూశాను. చూసారా, లోపలైతే మంచిగా పండింది. దీన్ని కట్ చేద్దాం. ఈరోజు నా క్వశ్చన్ వచ్చి, మన గార్డెన్లో ఎన్ని రకాల బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసాము. ఇక ఈ పుచ్చకాయనైతే టేస్ట్ చూస్తానండి. అసలు అబ్బా భలే టేస్ట్ అయితే ఉందండి. ఇదేనేమో ఆర్గానిక్గా పండించడం వల్ల వచ్చే టేస్ట్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. బాయ్. ఈరోజు నా సెకండ్ క్వశ్చన్ వచ్చి, గోరుచిక్కుళ్ళు ఎన్ని రోజుల ముందు హార్వెస్ట్ చేశానని చెప్పాను.